రంగారెడ్డి జిల్లాలోని దిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటలకే హస్తినాపురంలోని ఊర్మిళా నగర్కి చేరుకుని సోదాలు చేపట్టారు అధికారులు. పడమటి తాండాకు చెందిన పాండు నాయక్ తన కుమార్తెకు వివాహం చేయగా కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో శ్యామ్ నాయక్ లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా 5,000 తీసుకుని రెండో విడతగా 5,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ పిఏపల్లి ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలో శ్యామ్ నాయక్ సస్పెండ్ అయినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ కనవట్టండ 3 సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి పైసలు ఇవ్వాలిస్తా. పోయిసారి పోయినా 2-3 సార్లు పోయినా, ఒకసారి కాలు పట్టుకున్నా ఈ ఓడ్రా పోయి అన్నది. మళ్ళీసారి పోయి గివ్వాడిని దగ్గర రాలే. ఒకసారి 5,000 మా బొమ్మాడి ఇచ్చిండు. మళ్ళీ 10,000 అడుగుతుంది. మళ్ళీ 10,000 అడుగుతుంటే ఏదో ఒకటి గివ్వులు ఆడితే లాస్ట్ 5,000 కాడికి వచ్చింది. కొద్దిగా 5,000 ఇస్తూ పట్టించింది. అసలు ఎవరు కళ్యాణ లక్ష్మి చెక్ ఎవరిది? నా బిడ్డ కళ్యాణ లక్ష్మి 3 సంవత్సరాలే చెక్ వచ్చి 3 సంవత్సరాలు ఇస్తా, లేకుంటే చేయను. 10,000 డిమాండ్ చేస్తాను. ఎవరైనా ఆయననే శ్యామ్ నాయక్ ఇది సంగతి జరిగింది. ఇంత బాధపడ్డా, పైసలు లేనినా కూడా 3 రోజులు బాధపడి రూపాయ చారణ బాడ దేవులాడుకొని తెచ్చి పొద్దుగల 5,000 ఇచ్చింది. ఈ సంగతి చెంచుపల్లి తండ గ్రామ పంచాయతీ కనవట్టండ 3 సంవత్సరాలు